ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, విశ్వవాసునామ సంవత్సరం. ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరూ ఆరోగ్యాలతో, మనశ్శాంతితో, మంచి ఉద్యోగాలతో, అనుకున్న ఆరోగ్యాలతో అందరూ ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు. ముఖ్యంగా మనకి ఫస్ట్ వచ్చేసి రాశి ఫలాలలో ముఖ్యంగా మనకి కొత్త సంవత్సరం అనగా మనకి ఉగాది నుంచి లెక్క వస్తుంది. కాబట్టి ఇది ఇంగ్లీషు సంవత్సరం కాబట్టి మరి ఈ జనవరి నుంచి ఎలా ఉంది ఏమిటా అని చాలామందికి తెలుసుకోవాలని చాలా విధానాలుగా కొత్త సంవత్సరమున అనేది చాలామంది చాలా డౌట్లు ఉంటాయి. అందువల్ల ఈ కొత్త సంవత్సరమున 2025 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్గా మొదటి రాశి వచ్చి మేషరాశి. ఆ మేషరాశి విధానాల్లో చూసుకుంటే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృతిక 4 పాదములు అనగా, జాతక యోగములో చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలము, జీవిత బలము, లక్ష్మీ బలము, యోగ బలము, స్థాన బలము. అయితే ఇలా జీవితంలో ఈ మేషరాశి వాళ్ళకి చాలా వరకు చాలా కష్టాలు పడుతూ కుటుంబాన్ని గురించి, కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబ బాధ్యతలన్నీ పూర్తి చేస్తుంటారు. మరి ఈ కుటుంబ బాధ్యతలన్నీ పూర్తి చేసేవాళ్ళు ఇలా జాతక విధానంలో మరి వీళ్ళకి మేషరాశిలో శనిలో వచ్చేసి వీళ్ళకి శని దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి శనిలో నుంచి నీసం అనేది కనబడుతుంది. దానివల్ల ఏం భయపడాల్సిన పనేం లేదు. ఈ మేషరాశి వాళ్ళకి మంచిగా అద్భుతంగా విద్యా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ చాలా వరకు అభివృద్ధి యోగం అనేది ఇలా జాతకంలో కనపడుతుంది. ముఖ్యంగా విద్యాపరంగా చూసుకుంటే విద్యా రంగంలో పెద్ద విద్యను పూర్తి చేసుకొని కొన్ని విదేశాల ప్రయాణాలు వెళ్ళి అక్కడ కొంత సెటిల్ అయిపోయి అక్కడ విద్యని కంప్లీట్ చేసుకొని ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఈ సంవత్సరంలో చాలా వరకు విద్యారంగంలో చాలా వరకు బాగుంది. మరి వ్యాపార రంగంలో చూసుకుంటే వ్యాపార బిజినెస్ రంగంలో వీళ్ళు నూతనై అంటే కొత్త ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయాలి. మళ్ళీ వేరే దాని గురించి కొంచెం ట్రై చేస్తే కొన్ని ప్రమాదాలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే పొత్తు అనేది ఎక్కువగా అచ్చుబోట్లేదు. ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ పని అయినా కానీ రేపు చేయాల్సిన ప్రయత్నము, రేపు చేసే ప్లానింగు ఈరోజు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరిని ఆలోచన చేయకూడదు. మరి రాజకీయ ఫలితాలలో చూసుకుంటే చాలా వరకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. రాజకీయం చేసేయాల్సిన వాళ్ళందరికీ కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ల వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ కానీ, తర్వాత మెయిన్గా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా, ఏ పని అనుకున్నా కూడా ముందే మీ పనులు, మీ కార్యక్రమాలని ముందే ఏరియా వాళ్ళకి ఎవరికి పబ్లిక్ చేయకూడదు. కానీ మాట దాగదు. ఏ విషయమైనా కానీ, ఏ ప్లాన్ అయినా కానీ అది ఎదుటి వాళ్ళకి చెప్పాలని
ఈ మేషరాశి వాళ్ళకి చాలా చాలా విధానాలుగా కనబడుతుంది. మరి ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని అద్భుతమైన పనులు, అద్భుతమైన కార్యక్రమాలు, అద్భుతమైన స్థాన ప్రాప్తి, స్థాన చలనము, ఉద్యోగ రంగంలో కూడా మంచి మంచి ప్రమోషన్లు, మంచి ట్రాన్స్ఫర్లు చేయాల్సిన కార్యక్రమాలలో వాళ్ళు ఊహించుకున్న ప్రకారంగా జరుగుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరికి కూడా చాలా చాలా వరకు పెద్ద పెద్ద ప్రమోషన్లు, పెద్ద పెద్ద విధానాలు వాళ్ళ యోగంలో కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఈ మేషరాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అందరూ మనవాళ్ళే అనుకుంటారు, అందరూ మనవాళ్ళని అందరిని నమ్ముతుంటారు. దానివల్ల ఇల్లు లేనిపోయిన దాంట్లో కొన్ని సికాకులు పడే యోగము, కొన్ని పోలీస్ స్టేషన్ దాకా పోయే మార్గాలు, కొన్ని కోర్టు దాకా పోయే మార్గాలు, భూమి సమస్యల్లో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యేట్టుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి మెయిన్గా వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇన్ని రోజులు వీళ్ళు పడ్డ కష్టము, వీళ్ళ పడ్డ బాధ వీళ్ళకి ఇప్పుడు ఒక వెలుగులోకి వచ్చే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా ఇప్పుడు టయాలు అనేది అంత విధానంగా ఆలోచనలు అనేది పెద్దగా కనబడతలేదు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఇప్పుడు టైం అనేది అంత స్పీడ్గా పోవటం లేదు. మరి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అంటారు కదా, అలాంటిది ధనప్రాప్తి యోగము, భూమిలో బంగారం దొరికే యోగము ఇలా జాతకములో కనబడుతుంది. మరి ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని విదేశాల ప్రయాణాలు, తర్వాత కొన్ని దైవ దర్శనములు, దూరదర్శనములు వెళ్ళి దూర ప్రాంతాలకి దైవ దర్శనాల గురించి కొన్ని దర్శనాలు చేసుకొని వచ్చే యోగం అనేది ఇలా జాతక విధానాల్లో కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఇప్పుడు టైం అనేది వాళ్ళకు ఒక మంచి టైం అనేది ఎదురే మార్గాల్లో కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ జాతక విధానాల్లో వాళ్ళకి జాతకంలో చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళకి కార్యక్రమాలలో కొన్ని చేతికాటికి రావటం, చేజారి పోవటం, ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, వీళ్ళకి శత్రు బాధలు ఎక్కువగా ఉండటం, లేనిపోయిన వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టడం, మనశ్శాంతి లేకోకుండా చేయటం, ఇలాంటి ఇలా జాతక విధానాలలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సింది శాంత హోమం చేయించుకోవాలి. శాంత హోమం, గణపతి హోమం వీళ్ళ పేరులో చేయించుకుంటే వీళ్ళకి అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతి అనేది వీళ్ళకి కలుగుతుంది. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా వీళ్ళ ప్లానింగు ముందే ఎవరికి చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ఎవరితోనైనా కూడా ఎక్కువగా షేర్ చేసుకుంటే దానివల్ల చాలా ప్రమాదాలు, కొన్ని సికాకులు, చిక్కులు, ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని మీరు సంప్రదించినట్టుగా అయితే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ కుటుంబానికి ఎవరు శాతబడి చేస్తున్నారు, మీ కుటుంబానికి ఎవరు అష్టదిబ్బందన చేస్తున్నారు, మరి మీకు ఎందుకు జరగట్లేదు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి సమస్య కానీ ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ నమః.